నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. అప్డేట్ చూద్దాం. సత్యసాయి బాబా మనుషుల్లో దేవుడిగా శాశ్వత స్థానం సంపాదించారని, ఆయన సేవ మార్గం ప్రపంచానికి ఆదర్శమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తిలో జరిగిన శతజయంతి కార్యక్రమంలో సత్యసాయి బోధనలు, సేవా తత్వం గురించి మాట్లాడిన సీఎం, మానవ సేవే మాధవ సేవ అనే సందేశంతో లక్షల మందికి మార్గం చూపిన పరమాత్ముడని కొనియాడారు. సత్యసాయి కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాకుండా సమాజ సమస్యలకు పరిష్కారాలను అందించిన మహోన్నత సేవకుడు అని అన్నారు. పేదలకు విద్య, వైద్యం, త్రాగునీరు వంటి కీలక రంగాల్లో తీసుకొచ్చిన సేవా కార్యక్రమాలు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. సత్యసాయి చూపిన మార్గం సమానత్వం, ప్రేమ, సేవ ఆధారంగా ఉన్న సమాజ నిర్మాణానికి పునాది అని అన్నారు. ఆయన సేవా స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు దేవుని రూపంలో గుర్తించేలా నిలిచిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతి వ్యక్తి సత్యసాయి చూపిన సేవా మార్గాన్ని అనుసరిస్తే దేశం మరింత శ్రేయోభివృద్ధుల దిశగా సాగుతుందని తెలిపారు. బాబా గారు మనుషుల్లో దేవుల మీద నడయాడిన మానవ రూపంలోని దేవుడు. సాయి బాబా గారి శత జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు, త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యువమిత్రులు నారా లోకేష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ పవిత్ర స్థలాన్ని సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది భక్తులందరికీ కూడా బాబా గారి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం, అరుదైన అవకాశం. బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు, ప్రేమతో మనుషులను గెలిచారు, సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు. మానవులను ప్రేమించాలి, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది. ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు, బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతి వాడికి విద్యను అందించాలి, ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడు నమ్మి ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబా గారు నింపగలిగారు. ఈ పవిత్ర నేల మీద నడయాడిన మానవ రూపంలోని దేవుడు. సాయి బాబా గారి శత జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు, త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యువమిత్రులు నారా లోకేష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ పవిత్ర స్థలాన్ని సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది భక్తులందరికీ కూడా బాబా గారి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం, అరుదైన అవకాశం. బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు, ప్రేమతో మనుషులను గెలిచారు, సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు. మానవులను ప్రేమించాలి, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది. ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు, బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతి వాడికి విద్యను అందించాలి, ప్రతివాడు చదువుకోవడం